వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ అనే ఒక పేరు, ఒక భావోద్వేగం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పూనకం. ఆ భావోద్వేగానికి, ఆ పూనకానికి ప్రతీకగా, వారసత్వంగా నిలిచిన చిరంజీవి వారసుడిగా వచ్చిన రామ్ చరణ్ మొదట్లో స్టార్ కిడ్ అనే ట్యాగ్ తోటి అడుగుపెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తన కష్టంతో, తన ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని రామ్ చరణ్ నిర్మించుకున్నారు. తండ్రి నీడలో, బాబాయ్ నీడలో. ఎందుకంటే ఇద్దరు కూడా పెద్ద స్టార్స్ ఇండస్ట్రీకి. వాళ్ళిద్దరి నీడ నుంచి ఈరోజు వాళ్ళకే ఒక గోడలాగా, వాళ్ళకంటూ ఒక భరోసాలాగా నిలిచాడు. గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. అలా నిలబడాలి, అలా ఎదగాలి అని చెప్పి తను పడినటువంటి తపన ఈరోజు ఎంతోమందికి ఆదర్శం. చరణ్ కెరీర్ ప్రారంభంలోనే చిరుతతో 2007లో శక్తివంతంగానే మొదలైంది. చిరంజీవి తనయుడు అనేటువంటి అర్థం వచ్చేలాగా చిరుత అనే టైటిల్ని పూరి జగన్నాథ్ సజెస్ట్ చేయడం, స్టోరీ మొత్తాన్ని సజెస్ట్ చేయడం, అదంతా బాగానే జరిగింది. అయితే చిరుతతోటి పర్వాలేదు, అబ్బాయి బాగానే ఉన్నాడు, తండ్రి వారసత్వాన్ని నిలబెడతాడు అనేటువంటి భరోసా దాని తరువాత మొదలెట్టింది. అదే మగధీర. రామ్ చరణ్ని ఒక్కసారిగా అతడి స్థాయిని స్టార్ స్థాయికి తీసుకెళ్ళింది. ఇండస్ట్రీ రికార్డ్స్ని బద్దలు కొట్టింది, సరికొత్త రికార్డ్స్ని నెలకొల్పింది. ఆ విజయంతో సంతృప్తి చెందాడా? లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి పరాజయాలు కానీ ఏదైనా సరే, నాకు విజయాలతోటి పరాజయాలతోటి పని లేదు, నేను ఒక నటుడిగా నిరూపించుకోవాలి, నాన్నగారికి కానీ బాబాయికి కానీ ఎటువంటి తప్పుడు పేరు తీసుకురాకూడదు అనేటువంటి ఒక తపన తనలోని నటుడిని పదే పదే మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగేలా చేసింది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాల్లో అన్నిట్లోనూ తన నటనని మెరుగుపరుచుకుంటూనే తనలో ఉన్నటువంటి ఒక్కొక్క యాంగిల్ని, కామెడీ కావచ్చు, యాక్షన్ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, అన్నీ చేసుకుంటూ వస్తూనే ఇక తనకంటూ పరిపూర్ణమైనటువంటి ఒక నటుడు చరణ్ తోటి మనం ఎన్ని ప్రయోగాలన్నా చేయొచ్చు, అలాంటి ముడిసరుకు తనలో ఉంది. ఎంతకైనా చిరంజీవి గారు అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు లాంటి వాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నా అన్నయ్య కొడుకు అనుకోను కానీ నాకు తమ్ముడు అనుకుంటాను అని. రంగస్థలం, అందులో చిట్టిబాబు పాత్ర, అందులో తను చూపించినటువంటి హావభావాలు, నటన రామ్ చరణ్ కెరీర్కి టర్నింగ్ పాయింట్స్. ఒక గ్రామీణ యువకుడి అమాయకత్వం, కోపం, బాధ, అందులోనూ తనకున్నటువంటి ఆ చిన్నపాటి వినికిడి లోపం, వీటన్నిటితోటి ప్రతి ఒక్క భావాన్ని కూడా అతను అభినయించినటువంటి తీరు ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికీ కూడా మా చిట్టిబాబు అండి అనేటువంటి విధంగా తన్ని ఉంచేసింది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు, ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి మల్టీస్టార్ జూనియర్ ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ చేసిన RRR, అందులో అల్లూరి సీతారామరాజుగా అతను ప్రదర్శించినటువంటి ప్రతిభకి అతన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళింది. తండ్రి మెగాస్టార్, బాబాయ్ పవన్ స్టార్, వారసుడు గ్లోబల్ స్టార్. ఇది కేవలం రామ్ చరణ్ విజయాల కథ మాత్రమే కాదు, ఇది ఒక కీలకమైనటువంటి ఒక జర్నీ. ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు, ఎంతోమంది అవమానించారు, హేళన చేశారు. అన్నింటినీ కూడా చిరునవ్వుతో ఎదుర్కొని ప్రతి సినిమాలో ఒక్కొక్క సినిమా నుంచి తనలో నటుడిని మరింతగా తీర్చిదిద్దుకుంటూ తన నటనకి మెరుగులద్దుకుంటూ జీవించినటువంటి ఒక పెద్ద ప్రయాణం అని చెప్పొచ్చు. తండ్రి చిరంజీవి నుంచి వచ్చిన పేరు ఒక వరం. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేటువంటి బరువు కూడా తన మీద ఉంది. ఈ రెండింటినీ ఒక వరం అనుకోకుండా ఒక పెద్ద బాధ్యతలా తీసుకున్నాడు. ఆ బాధ్యతని ఎప్పుడు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఒక ప్రేరణగా తీసుకున్నాడు. తన తండ్రిని కేవలం స్టార్గానే కాకుండా ఒక గురువుగా భావిస్తూ ప్రతి అడుగులో ఆయన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా చరణ్ మీద చాలా బాగా కనిపిస్తుంది. సింప్లిసిటీ, విలువల పట్ల నిబద్ధతలో బాబాయికి అబ్బాయి తోడు ఎప్పుడూ ఉంటాడు. ఇక స్నేహబంధాల దగ్గరకు వస్తే తన సహనటులతో ఎంత ఆత్మీయంగా ఉంటాడో అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. జూనియర్ ఎన్టీఆర్తో ఉన్నటువంటి బంధం RRR ద్వారా మరింత బలపడింది. స్క్రీన్పై కనిపించిన స్నేహం ఆఫ్ స్క్రీన్లో కూడా నిజంగానే ఉంది అని అందరూ చెప్పుకుంటారు. రాణా దగ్గుపాటి, శర్వానంద్, ప్రతి ఒక్కళ్ళతోటి కూడా స్నేహితుల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు అనేటువంటి ట్యాగ్ కూడా చరణ్కి సొంతమే. వాళ్ళ అనుబంధం చాలా ప్రత్యేకం. ఈ బంధాలే, ఈ స్నేహబంధమే అతనిలోని వ్యక్తిత్వంలో నిజాయితీని ప్రతిబింబిస్తాయి. ఇది నేను మా బాబాయ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అని చాలా సరదాగా చెప్పేస్తాడు. ఇక వ్యక్తిత్వం విషయానికి వస్తే ఎంతో చక్కటి మనిషి, ఎంతో సైలెంట్, డౌన్ టు ఎర్త్. పబ్లిక్లో ఎక్కువగా మాట్లాడకపోయినా తన పనితోనే మాట్లాడతాడు.
అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా సరే అతనిలో అహంకారం కానీ అహంభావం కానీ ఎప్పుడూ కనిపించదు. అదే రామ్ చరణ్ ఎప్పుడు ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇక భక్తి, తండ్రికి బాబాయికి తగ్గ తనయుడు, ఎంతో ఆధ్యాత్మిక స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి మీద, ఆంజనేయ స్వామి మీద ఆయనకున్నటువంటి భక్తి అపరిమితమైనటువంటి భక్తి. దాని గురించి పవన్ కళ్యాణ్ గారే చెప్తారు చాలా సందర్భాల్లో. చరణ్ ఎప్పుడూ కూడా 100 రోజులు కనీసం ఏదో ఒక మాల్లోనే ఉంటాడు. ఎందుకు అంటే ఎంత కష్టపడి పని చేస్తున్నానో ఆ సక్సెస్ వచ్చినా ఏదైనా ఆ ఒత్తిడి నా మీద పడకుండా ఉండడం కోసమే నేను దైవాన్ని నమ్ముకుంటాను, ఆ దీక్షను నమ్ముకుంటాను అని చెప్తాడు. ప్రతి ఏడాది కూడా దీక్ష తీసుకుని అటు శబరిమల వెళ్తారు, అలాగే దుర్గామాత దీక్ష తీసుకుని విజయవాడ వెళ్ళడం కావచ్చు, అలాగే ఇతరత్ర అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత అనేది అతని జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అయిపోయింది. అదే అతని వ్యక్తిత్వాన్ని ఒక సమతౌల్యాన్ని ఇస్తుంది. చరణ్ జీవితం కేవలం సినిమాల వరకే మాత్రం పరిమితమా? కాదు. విలువలు, సంస్కారం, ఆధ్యాత్మికత అన్నీ కలిసిన ఒక సంపూర్ణ వ్యక్తిత్వం. తండ్రికి తగ్గ తనయుడు అనే మాటని నిజం చేసినటువంటి నటుడు రామ్ చరణ్. కేవలం మెగాస్టార్ కొడుగ్గానే కాదు, తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకుంటున్న గ్లోబల్ స్టార్. ఇక కుటుంబంలో తన సహధర్మచారిణి, తనతో ప్రయాణం, అలాగే తనకు ఉన్నటువంటి కుక్కపిల్లతోటి ప్రయాణం, ఇవన్నీ కూడా అతనిలో ఉన్నటువంటి ఒక అమాయకత్వాన్ని, ఆదరణని, అభిమానాన్ని, నా సొంతం అనేటువంటి తత్వాన్ని అన్నిటిని కూడా చూపిస్తూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం తనకి ఇంకా 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 స్పెషల్. 2 పిల్లలు పుట్టారు, చక్కగా కవల పిల్లలు. చిరంజీవి గారికి వారసత్వం వచ్చింది అంటూ అభిమానులు అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇవి కాకుండా అతని సేవా కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కళ్ళు కొనియాడుతూనే ఉంటారు. ముందు నుంచి స్టెప్ బై స్టెప్ తనని మార్చుకుంటూనే ఉన్నాడు, మలుచుకుంటూనే ఉన్నాడు. అది రామ్ చరణ్ అంటే. ఎవరితోటి శత్రుత్వం లేదు, ఎవరిని ఎప్పుడు కించపరిచింది లేదు, అలాని ఎవరిని మహా పైకి ఎత్తేసి ఇంకా మీరు అది ఇది అనడం లేదు. ప్రతి ఒక్కళ్ళతోటి కూడా సమానమైనటువంటి ఒక శైలి రామ్ చరణ్ది. అందరినీ ఆదరించాలి, అందరితో మనం ఉండాలి, అందరూ నా వాళ్ళే అనేటువంటి ఒక తత్వం. ఇంట్లో అక్కచెల్లెళ్ళని చూసుకున్నా, బంధువులను చూసుకున్నా, స్నేహితులను చూసుకున్నా, ప్రతి ఒక్కళ్ళతోటి అతని ప్రయాణం కంప్లీట్ విలక్షణంగా ఉంటుంది. అందరూ నా వాళ్ళే అనుకునేటువంటి తత్వంతో ఉంటుంది. RRR తోటి ఆస్కర్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అందరి చూపు పెద్ది మీద ఉంది. అనుకోని చిన్న అవాంతరం, ఆ షూటింగ్ లేదు, చిన్నపాటి గాయం అయింది, దాని నుంచి కోలుకుంటున్నారు అని చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తన నటనకి ఎంతైతే పేరుందో కొన్ని సినిమాల్లో ఫెయిల్యూర్ వచ్చినా కానీ అందులో రామ్ చరణ్ తప్పు లేదు, రామ్ చరణ్ని వాడుకోవడం ఆ డైరెక్టర్లకి తెలియలేదు అన్నారు తప్ప అభిమానులు రామ్ చరణ్ ఎక్కడ తప్పు పట్టలేదు. అందులో తన నటనని ఎప్పుడు కొనియాడుతూనే ఉన్నారు. అది తనని ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండేలాగా చేసింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతని విజయాలు ఇలాగే కొనసాగాలని, తండ్రికి బాబాయికి తగ్గ ఇమేజ్ని ఇంకా 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 బలపరుచుకోవాలని, అతని ప్రయాణం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ది బర్డ్ మీడియా. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్.